అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 163వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 164వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్య చరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీ గురుపదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య 164. ఓం హార హరి కుచాంభోగాయై నమః. హార హరి కుచాంభోగా, ఇది 8 అక్షరముల నామము. ఈ నామముతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం హార హారి కుచాంభోగాయై నమః అని పలుకవలెను. హార హరి కుచాంభోగా కామకర్మల నాదానమునచేత నాశనముందించి ఈశ్వర గుణాపహారకమైన కుచాభోగము అనగా స్థనమండలము కలది అని అర్థము. హరునకు పరమేశ్వరునకు సంబంధించిన ఈశ్వరత్వ, ఆప్తకామత్వ, నిత్యతృప్తత్వాది గుణములు హారములనబడును. ఆ గుణములను హరించునది ఆ ఆప్తకామత్వాది గుణములకు వ్యతిరేకమైన అవిద్య, కామకర్మల నాధారము చేత కల్పించుట చేత నాశనముందించునది కాన హారహారి అనబడును. ఈశ్వర గుణాపహారకమైన కుచాభోగము అనగా స్థనమండలము కలది కాన పరమేశ్వరి, జగన్మాత, పరాశక్తి శ్రీ లలితామహాత్రిపుర సుందరీ దేవికి హారహారి కుచాంభోగా అని స్తుతింపబడుచున్నది. స్థనమండల విషయకమైన వాంఛ స్థనమండలమునందే సక్తమైన మనోదశ అట్లగుటకు కారణమైన అవిద్యకు వశమై ఉండే మనోవృత్తి మత్వము వీనిచేత పరమేశ్వరుని యొక్క వశీకృత మాయాత్వము, సర్వరూపము చేత ఈశ్వరత్వము వీనితో సమానాధికరణ్యము కల ఆప్తకామత్వాది గుణములు జీవుని యందు అపహృతములైనవి. ఏలననగా జీవేశ్వరులకు, జీవగుణములకు, ఈశ్వర గుణములకు ఒకచోట సమానాధికరణ్యము పొసగదు. కాగా నాకిష్ట సాధనమైనది అని ఇతర పదార్థమందు బుద్ధిగల ఈశ్వరునకే ఏకోహం బహుస్యాం ప్రజాయేయ అను బహుభవన రూపమై ఇచ్ఛ కలిగినది. అందువలన పరమేశ్వరి శ్రీ లలితామహాత్రిపుర సుందరీ దేవి పరదేవత నానానామ రూపాత్మకమైన జగద్రూపమును సంపాదించినదని చెప్పుటకు అధిక గుణోత్ప్రేక్షకు విషయమైన కుచాంభోగము యొక్క అతిశయోక్తి చెప్పబడినదని దర్శింపనగును. అథవా ముత్యాల హారములకు గ్రహించునట్టి కుచాభోగములు కలది కాన పరమేశ్వరి శ్రీ లలితామహాత్రిపుర సుందరీ దేవికి హారహారి కుచాంభోగా అను నామము అన్వార్థము. దేవి తగిన కాలమునందు 6 వరుసలు ముక్తాహారమును అలంకరించుకొనున్నదని భావము. ఓం ఐం హ్రీం శ్రీం హారహరి కుచాంభోగాయై నమః. శివశక్తి రూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు.